హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో భాగంగా శ్రీహరి డిగ్రీ కాలేజ్ అటానమస్ సంబంధించి మరి ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించిన మొట్టమొదటగా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయబోతున్నటువంటి స్టూడెంట్స్కి కొన్ని భయాలు ఉంటాయి. అలాగే ఎలా రాయాలి అనేటువంటి కొంచెం ఐడియా కూడా ఉండదు. మరి అటువంటి వారి కోసం భయాన్ని పోగొట్టడానికి అలాగే క్వశ్చన్ పేపర్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్స్ ఎలా మనం ప్రజెంట్ చేయాలి అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మరి మనకు సిలబస్లో భాగంగా మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు యూనిట్ 1 ఫనెటిక్స్ అని, యూనిట్ 2 గ్రామర్, యూనిట్ 3 లిజనింగ్ స్కిల్స్, యూనిట్ 4 స్పీకింగ్ స్కిల్స్, అలాగే యూనిట్ 5 సాఫ్ట్ స్కిల్స్. ఓవరాల్గా ఈ 5 యూనిట్స్ని కవర్ చేస్తూ మోడల్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. ఈ 5 యూనిట్ల నుంచి మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఇక్కడ సెక్షన్ ఏలో 50 మార్క్స్, సెక్షన్ బిలో 20 మార్క్స్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ పేపర్ మనకు 70 మార్క్స్ అయితే ఉండబోతుంది. మరి ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్, ఫోర్త్ రోమన్. సెక్షన్ ఏలో మనకు 4 రోమన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 రోమన్స్ అన్ని కూడా థియరీకి సంబంధించినటువంటి రోమన్స్. అంటే క్వశ్చన్కి మనం థియరిటికల్గా ఆన్సర్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే రోమన్ నెంబర్ 1 నుంచి మనకు 3 ప్రశ్నలు ఇస్తున్నారు. మనం 2 ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 5 మార్కులు, టోటల్గా మనకు 10 మార్కులు. అంటే రోమన్ 1కి 10 మార్కులు, అలాగే రోమన్ 2కి కూడా మనకు 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకటి చాయిస్ కిందికి పోతుంది, 2 మాత్రమే అటెంప్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి 5 మార్కులు. ఈ విధంగా ఇక్కడ మనకు 10 మార్కులు. అంటే రోమన్ 1, రోమన్ 2 కలిసి మనకు 20 మార్కులు అయితే వచ్చాయి. రోమన్ 3లో మనకు 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకటి చాయిస్ వదిలేయాలి, 3 ప్రజెంట్ చేయాలి. ఇక్కడ కూడా ఒక్కొక్క ప్రశ్నకు 5 మార్కులు. మొత్తం మీద మనకు 15 మార్కులు ఇక్కడ మనకు వస్తున్నాయి. అలాగే ఫోర్త్ రోమన్ సంబంధించి కూడా మనకు 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకటి చాయిస్, 3 అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 5 మార్కులు. టోటల్గా మనకు 15 మార్క్స్. సో ఈ విధంగా 50 మార్క్స్ అనేవి సెక్షన్ ఏకి అయితే ఇవ్వడం జరిగింది. మరి రోమన్ 1లో ఏ యూనిట్ నుంచి అడుగుతున్నారు అనేటువంటిది మనం చూద్దాం. చూడండి, ఇక్కడ వాట్ ఆర్ ద కాన్సనెంట్ సౌండ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది మోడల్ కోసం ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్. ఇది మనకు యూనిట్ 1 అయిన సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగినటువంటి ఒక క్వశ్చన్. అలాగే ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్, ఇంటోనేషన్, ఇవన్నీ కూడా ఒకసారి మనం సిలబస్ చూద్దాం. చూడండి, యూనిట్ 1 ఫనెటిక్స్, సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్, సిలబుల్స్, వర్డ్ స్ట్రెస్, ఇంటోనేషన్. ఈ కాన్సెప్ట్స్ అయితే మనకు ఫస్ట్ యూనిట్ లో ఉన్నాయి. ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ యూనిట్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 3 ప్రశ్నలు కూడా ఫస్ట్ యూనిట్ నుంచి అడుగుతున్నారు. మీరు భయం ఏం పెట్టుకోవద్దండి. ఇక్కడ నేను 3 ప్రశ్నలు అయితే మీకు చెప్తాను. అవి చక్కగా ప్రిపేర్ అవ్వండి. వాటికి సమాధానం చక్కగా మీరు రాయొచ్చు. ఒకటి, సిలబల్ పైన ఒక థియరిటికల్ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈస్ సిలబల్ లేదా డిఫైన్ సిలబల్, రైట్ ద కైండ్స్ ఆఫ్ సిలబల్స్. అలాగే వర్డ్ స్ట్రెస్ కు సంబంధించిన ఒక థియరీ క్వశ్చన్, ఇంటోనేషన్ కు సంబంధించిన ఒక థియరీ క్వశ్చన్. దీంతో పాటు ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. సౌండ్స్ గురించి రాయగలిగేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కాన్సనెంట్ సౌండ్స్ పైన ఒక ఐడియా అయితే మీకు ఉండాలి. కాన్సనెంట్స్ అంటే ఏవి, అవి ఎన్ని ఉన్నాయి, వాటి ఎగ్జాంపుల్స్ రాయగలిగితే థియరిటికల్గా మీరు క్వశ్చన్ రాయగలుగుతారు. మరి ఎవరైతే సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీద ఐడియా లేకుండా ఉంటుందో, భయపడుతూ ఉంటారో అటువంటి పిల్లలు కంపల్సరీగా సిలబల్ పైన ఒక ప్రశ్న, అలాగే వర్డ్ స్ట్రెస్ పైన ఒక క్వశ్చన్, అలాగే ఇంటోనేషన్ పైన ఒక క్వశ్చన్, ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ అనే క్వశ్చన్లు ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ 4 ప్రశ్నలు మీరు చక్కగా నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు రాయగలుగుతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు రాదు అనే కారణం చేత వదిలేసే ప్రయత్నం చేయొద్దండి. రాసే ప్రయత్నమే చేయండి. వదిలేస్తే మార్క్స్ మీకు రావు. థియరిటికల్గా అటెంప్ట్ చేయగలిగితే కనీసం మీకు 5 మార్కులకి 2 నుంచి 3 మార్కులు పడేదానికి అవకాశం ఉంటుంది. నేర్చుకున్న విషయాన్ని క్వశ్చన్కి రిలవెంట్ చేస్తూ క్వశ్చన్ నెంబర్ వేసి అన్ని ప్రశ్నలు రాయండి. అంటే 2 రాయమంటే 2 మీరు రాయాల్సిందే. సో ఇక్కడికి మనకు ఫస్ట్ రోమన్ అయితే కవర్ అయిపోయింది.
నేను మళ్ళీ చెప్తున్నాను, డు నాట్ లీవ్ ఎనీ సింగిల్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ రోమన్. 2 రాయమంటే 2 రాయండి. నాకు రాదు, నేను రాయను అని అనుకుంటే మాత్రం మీరే నష్టపోతారు. మరి రెండవ రోమన్ చూద్దాం. ఇక్కడ కూడా అంతే 3. ఈ రెండవ రోమన్ అనేటువంటిది లిజనింగ్ స్కిల్స్ నుంచి వస్తుంది. ఈ లిజనింగ్ స్కిల్స్ అనేటువంటివి మనకు 3rd యూనిట్ లో ఉన్నాయి. మరి సెకండ్ యూనిట్ మిస్ చేశారే అంటే సెకండ్ యూనిట్ మనకు మొత్తం గ్రామరే ఉంటుంది. ఇది సెక్షన్ బి లో అడుగుతారు. సో సెక్షన్ బి లో వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. లిజనింగ్ స్కిల్స్ ని మీరు సెకండ్ రోమన్ లో చూడబోతున్నారు. వెరీ సింపుల్. టైప్స్ ఆఫ్ లిజనింగ్ కంపల్సరీగా చదువుకోండి. అలాగే బ్యారియర్స్ చదువుకోండి. లిజనింగ్ ప్రాసెస్ చదువుకోండి. ఈ 3 కంపల్సరీగా చదువుకొని పోండి. 2 ప్రశ్నలు అయితే అందులోంచి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వేరే ప్రశ్నలు అడగడానికి స్కోప్ అయితే లేదు. కాబట్టి డు నాట్ వరీ అబౌట్ 3rd యూనిట్ లిజనింగ్ స్కిల్స్. ఈ 3 ప్రశ్నలు నేను ఏవైతే చెప్పానో, లిజనింగ్ ప్రాసెస్, టైప్స్ ఆఫ్ లిజనింగ్, బ్యారియర్స్ టు లిజనింగ్, చక్కగా ప్రిపేర్ అయిపోండి. ఏ ప్రశ్న అడిగినా కూడా క్వశ్చన్ నెంబర్ వేసి రిలవెన్స్ చేస్తూ రాయండి. చూడండి, డిఫైన్ లిజనింగ్ అండ్ రైట్ ద లిజనింగ్ ప్రాసెస్. అలాగే టైప్స్ ఆఫ్ లిజనింగ్, ఇక్కడ బ్యారియర్స్ టు లిజనింగ్. మోడల్ పేపర్ లో ఇచ్చిన 3 ప్రశ్నలు తప్పనిసరిగా ప్రిపేర్ అయిపోండి. మీకు 2 ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయి. డు నాట్ వరీ అబౌట్ ఇట్. డు నాట్ హెసిటేట్ టు ప్రిపేర్. ఖచ్చితంగా ఇవి వస్తాయి. మరి 3వ రోమన్ నుంచి చూద్దాం. ఇక్కడ మనకు 4 ప్రశ్నలు ఉన్నాయి. ఇది మనకు 4th రోమన్ అయినటువంటి స్పీకింగ్ స్కిల్స్ నుంచి వస్తున్నాడు. సో డామ్ షూర్ అబ్దుల్ కలాం గారి ఇంటర్వ్యూ చక్కగా ప్రిపేర్ అయిపోండి. సో నేను ఆల్రెడీ దీనిపైన వీడియోస్ చేశాను. నా వీడియోస్ లింక్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ చూసుకోండి. అబ్దుల్ కలాం గారి పైన ఒక కంపల్సరీగా వస్తుంది. సో ఇంటర్వ్యూ అయితే పక్కా సమరీ నేర్చుకొని పోండి. అలాగే గ్రీటింగ్స్ గ్యారంటీ, మీరు ఇంట్రడక్షన్ కి సంబంధించి గ్యారంటీ. ఇది మీరు సొంతంగా రాయొచ్చు. కాన్వర్జేషన్స్ అడుగుతారు, డైలాగ్ చేయండి. సో మీరు పర్సన్స్ ని, ఏ బి అనే పర్సన్స్ ని తీసుకుని వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ డెవలప్ చేయండి. సో అలా చేయడం వల్ల మీకు స్కోర్ అనేటువంటిది చక్కగా వస్తుంది. సో 3 క్వశ్చన్స్ ఇక్కడ అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ ఎవ్వరు కూడా ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దండి. వదిలారు అంటే చేతులారా మీ మార్క్స్ మీరే కోల్పోతారు. చక్కగా మార్జిన్లు వేసుకోండి, హైలైటర్స్ తీసుకుపోండి, హైలైట్ చేయండి, సైడ్ హెడ్డింగ్స్ చక్కగా పెట్టండి. సో దీనివల్ల ఎవాల్యుయేటర్ కి మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. కొంతమంది మార్జిన్ వేయరు, అలాగే సింగిల్ పెన్ యూజ్ చేస్తారు. అటువంటి వాళ్ళు మార్క్స్ కోల్పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీ పేపర్ చూడగానే చక్కగా ప్రజెంట్ చేశాడు అని ఒక ఇంప్రెషన్ అయితే రావాలి. ఆ ఇంప్రెషన్ కోసం మీరు ఏం చేస్తారు, ముందుగా ఇలా మార్జిన్స్ వేసుకొని మార్జిన్ లో మాత్రమే రాయండి. సో సైడ్ హెడ్డింగ్స్ ఏమన్నా ఉంటే అండర్లైన్ చేయండి, హైలైటర్స్ ఉంటే హైలైట్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్స్ చక్కగా వేయండి. దీనివల్ల మీకు ఎవాల్యుయేటర్ మంచిగా స్కోర్ ఇచ్చేదానికి స్కోప్ అయితే ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ బాగలేని వాళ్ళు కూడా పేపర్ మెయింటెనెన్స్ ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో నేను చెప్పాను మళ్ళీ చార్లీ చాప్లిన్ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే సమరీ చదువుకొని వెళ్ళండి. ఆ సమరీ ఏ ప్రశ్న అడిగినా కూడా చాప్లిన్ నుంచి రాయగలిగితే సరిపోతుంది. సో ఇక్కడ మీరు గ్రీటింగ్స్, ఇంట్రడక్షన్స్, అలాగే కలాం గారి ఇంటర్వ్యూ యొక్క సమరీ, ఈ 3 చక్కగా ప్రిపేర్ అయిపోండి. సో నో డౌట్ ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా బాగా రాస్తారు. మరి చివరగా మనకు సెక్షన్ ఏలో 4th రోమన్ ఉంది. ఆ 4th రోమన్ దేని నుంచి వస్తున్నాడు అంటే 5th యూనిట్ నుంచి వస్తున్నాడు. స్వాగ్ చదువుకొని వెళ్ళండి. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. నెటికెట్, పబ్లిక్ స్పీకింగ్. సో నేను ఏవైతే మోడల్ పేపర్ లో ఇచ్చానో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్ ఫస్ట్. తర్వాత క్వశ్చన్ బ్యాంక్ లో ఇచ్చిన క్వశ్చన్స్ మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వచ్చు. సో నేనైతే ఈ 4 ప్రిపేర్ మీరు అయ్యి వెళ్ళగలిగితే 3 క్వశ్చన్స్ వస్తాయని ఆశిద్దాం. సో 3 రాయమన్నారు కాబట్టి 3 రాయాల్సిందే, రాదు అని ఏమాత్రం వదలొద్దండి. నేను ఇక్కడ ఎందుకు పదే చెప్తున్నాను అంటే థియరిటికల్ క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేస్తే 2 నుంచి 3 మార్కులు పడేదానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు ఇక్కడ 50 మార్క్స్ ఉంటుంది. సో నేను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ 3 మార్క్స్ యావరేజ్ చేసుకున్నా కూడా ఇక్కడ 6 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 6 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 9 మార్క్స్ వస్తుంది, ఇక్కడ కూడా 9 మార్క్స్ వస్తుంది. లీస్ట్ కండిషన్ లో కూడా మీరు ఏదో ఒకటి ప్రజెంట్ చేయడం వల్ల చూడండి ఇక్కడ 18 ప్లస్ ఇది ఒక 12. సో మనకు 30 మార్క్స్ అయితే గెయిన్ చేస్తున్నాం. నేను చెప్పినట్లు మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ ని ప్రజెంట్ చేయగలిగితే 30 మార్క్స్ అనేటువంటిది మీరు ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు. అంటే పాస్ కావాల్సిన మార్క్స్ ఇక్కడ వచ్చేసాయి.
గ్రామర్ అనేది మన చేతుల్లో లేనటువంటిది. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఆల్రెడీ క్వెషన్ బ్యాంక్‌లో 50 ఇచ్చాను. ఆ 50 మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళగలిగినా కూడా, లాజిక్ తెలియకుండా ప్రిపేర్ అయితే మాత్రం ఆన్సర్ చెయ్యలేరు. సో, ఎందుకంటే ఈ క్వెషన్‌కి ఏ, ఈ క్వెషన్‌కి బి అని మీరు చదువుకోకపోయినా కూడా అక్కడొస్తే కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సో, అందుకోసం నేనేం చెప్తున్నానంటే, గ్రామర్ తెలియగలిగితేనే మనం 20 ఔట్ ఆఫ్ 20 తెచ్చుకోగలుగుతాం. సో, కొన్ని మనం గెస్ కొడితే రైట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ స్కోప్ అయితే తక్కువుంది. సో, హియర్ ద స్కోప్ ఈస్ వెరీ హై టు గెట్ మినిమమ్ మార్క్స్. పాస్ మార్క్స్ అయితే సంపాదించుకోవాల్సింది సెక్షన్ ఏలోనే. మీకు గ్రామర్ పైన ఐడియా ఉంటే మాత్రమే ఈ 20 మార్క్స్‌లో కమ్‌సే కమ్ 10 మార్క్స్ అయితే మీరు పోరాడగలుగుతారు. అదర్‌వైజ్ 20 ఔట్ ఆఫ్ 20 పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కారణం ఏంటంటే ప్యూర్‌లీ మనకిక్కడ ఆర్టికల్స్ 2 వస్తున్నాయి. అలాగే మనకు ప్రిపోజిషన్స్ 2 ఇస్తున్నాడు. క్వెషన్ ట్యాగ్స్ 2 ఇస్తున్నాడు. కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ 4 ఇస్తున్నాడు. అంటే ఓవరాల్‌గా మనకు 10 మార్క్స్ ఈ యొక్క ఫిఫ్త్ రోమన్‌కైతే ఉంది. మీరు చేయగలిగితే లక్కీలీ ఇక్కడ మంచి స్కోర్ చేయగలుగుతారు. ఒకవేళ గ్రామర్ పట్ల ఐడియా లేదు, ఫౌండేషన్ సరిగా లేదు, బేసిక్స్ సరిగా లేవు అంటే మాత్రం యూ విల్ లూజ్ మార్క్స్. అలాగే ఫోర్త్ రోమన్ చూడండి. ఇదంతా కూడా టెన్సెస్‌కి సంబంధించింది. నేను క్లాస్‌లో చాలా నీట్‌గా చెప్పాను. ఆ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హింట్ వర్డ్స్‌తో సహా చెప్పాను. చూడండి, హింట్ వర్డ్ లేకుండా టెన్సెస్ అయితే అడగడు. ఎవ్రీ డే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, లాస్ట్ ఇయర్ సింపుల్ పాస్ట్, టుమారో సింపుల్ ఫ్యూచర్, లుక్ ప్రెజెంట్ కంటిన్యూయస్, యెస్టర్డే సింపుల్ పాస్ట్. సో అలాగే సిన్స్ యెస్టర్డే అన్నాడు ఇక్కడ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో ఓవరాల్ గా ఇలా హింట్ వర్డ్స్ ఆధారంగా చేసుకొని టెన్సెస్ ఐడెంటిఫై చేసి ఎలా ఫిల్అప్ చేయాలో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో చివరగా మనం లాస్ట్ రోమన్ చూస్తున్నాం, అదే 7th రోమన్. అయితే ఇక్కడ మనకు ట్రాన్స్క్రిప్షన్స్ ఇచ్చారు. వీటిని మనం ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ అంటాం. ఆర్డినరీ స్పెల్లింగ్స్ రాయాలి, అంటే ఆర్డినరీ ఇంగ్లీష్ వర్డ్స్ రాయాలి. చూడండి, మెషిన్ అనేది మీరు స్పెల్లింగ్ రాయగలిగితే 1 మార్కు. ఇక్కడ చూడండి, కాలేజ్, ప్లేయర్, ఫుడ్, యూనిట్. సో ఇవి చూడగానే మీరు ఆర్డినరీ స్పెల్లింగ్ రాయగలిగితే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. చూడండి, ఇక్కడ 5కు 5 సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్ లో ఒక 50 ఇచ్చాను. ఆ 50 మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ దిస్ పర్టికులర్ రోమన్. సో హోప్ దిస్ వీడియో విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ. ఈ నేను చెప్పినటువంటి టిప్స్ పాటిస్తూ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోండి. చెప్పిన విధంగా పేపర్ మెయింటెనెన్స్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ బాగుండాలి, మార్జిన్స్ ఉండాలి, హైలైటర్స్ తో హైలైట్ చేయండి, సైడ్ హెడ్డింగ్స్ ని హైలైట్ చేయండి. మధ్య మధ్యలో ఎక్కడైనా కోట్స్ లాగా అనిపిస్తే వాటిని కూడా మీరు అండర్లైన్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంప్రెషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే డు నాట్ లీవ్ బ్లాంక్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్వశ్చన్స్. కొంతమంది క్వశ్చన్ రాస్తూ ఉంటారు, సత్య హరిశ్చంద్రుడు లాగా నాకు ఇక్కడ రాదు కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తే నేను కంటిన్యూ చేస్తాను, గుర్తొచ్చినప్పుడు రాస్తాము అని అలా వదిలేస్తారు. అప్పుడు ఆ స్పేస్ మీకు క్లియర్ గా కనపడడం వల్ల ఎవాల్యుయేటర్ ఏమనుకుంటాడంటే దొరికిచ్చినట్లు అవుతుంది. సో నీకు నువ్వే ఇక్కడ నేనేదో వదిలేశాను, దెర్ ఈజ్ సంథింగ్ ల్యాకింగ్ ఇన్ దిస్ క్వశ్చన్ అనేది నువ్వే హింట్ ఇస్తున్నావు. కాబట్టి అటువంటి తప్పులు చేయొద్దండి. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు రాయండి. ఒకవేళ మర్చిపోయారు, అది స్కిప్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి. ఇలా స్పేస్లు ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఎవాల్యుయేటర్ కు మీరే పని కల్పించుకొని మరీ దొరికించిన వాళ్ళు అవుతారు. సో ఎనీహౌ, as this is the first examination you are going to face, definitely you will have some nervous and fear. ఈ వీడియోతో మీకు అవన్నీ కూడా దూరం అవుతున్నాయని ఆశిస్తున్నాను. I wish you all the best for your examination. Thanks for watching this video. Do not forget like, share and subscribe. Thank you once again.